బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత వారు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఎంపీ ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యల తర్వాత భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని పార్టీలు, సామాన్య జనాల దృష్టి కూడా ఈటెల రాజేందర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనే ఉంది. వీరిద్దరూ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఎలా స్పందిస్తారు అనే ఆసక్తి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ప్రత్యక్షమయ్యారు ఈటెల రాజేందర్. బోనాల సందర్భంగా దత్తాత్రేయ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరైన ఈటెల అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గవర్నర్ జిష్ణుదేవ్ వెళ్లిపోయిన తర్వాత దత్తాత్రేయతో ఈటెల ఏం మాట్లాడారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దత్తాత్రేయను కలిశాక ఓల్డ్ సిటీ బోనాల్లో భాగంగా వివిధ ఆలయాలను ఈటెల రాజేందర్ సందర్శించారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఈటెల కమెంట్స్ పై ఇంతవరకు స్పందించని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉదయం నుంచి హైదరాబాద్ పాత బస్తీలోని బోనాల వేడుకల్లో తీరిక లేకుండా పాల్గొంటున్నారు. వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు బండి సంజయ్. లాల్ దర్వాజా, సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాత బస్తీలో హిందువుల ఐక్యత, భద్రత గురించి ప్రసంగించారు బండి సంజయ్. కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు సంజయ్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ముందుండి పోరాటం చేసేవారే నిజమైన హిందువులని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి. అంతేకాని స్వార్థంతో తాను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి అని కోరుకునేవారు నిజమైన హిందువు కాదని విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలాంటి కోరికలను అమ్మవారు కూడా ఎన్నటికీ తీర్చలేరని అన్నారు. హిందువుల ఐక్యత కోసం బండి సంజయ్ ఈ అంశాలను ప్రస్తావించిన స్వార్థంతో కోరికలు కోరేవారు అని తన ప్రసంగంలో ప్రస్తావించడమే ఇప్పుడు పొలిటికల్ గా రచ్చరేపుతోంది. నా ధర్మ రక్షణ కోసం, నా సనాతన ధర్మం కోసం, నా హిందూ సమాజం సంఘటన కోసం నేను ముందొచ్చి యుద్ధం చేస్తా అని చెప్పి సంకల్పం తీసుకొని అమ్మవారిని మొక్కిన వాడే నిజమైన హిందూ అవుతారు తప్ప నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని చెప్పి కోరుకునే వారి ఈ కోరికను ఆ తల్లి తీర్చదన్నా. అందరూ సర్వే జన సుఖినోపవంతం చెప్పి లోక కళ్యాణార్థం కాకించే ధర్మమే నా హిందూ ధర్మం. నేను హిందూగా నా ధర్మ రక్షణ కోసం, నా సనాతన ధర్మం కోసం, నా హిందూ సమాజం సంఘటన కోసం నేను ముందొచ్చి యుద్ధం చేస్తా అని చెప్పి సంకల్పం తీసుకొని అమ్మవారిని మొక్కిన వాడే నిజమైన హిందూ అవుతారు తప్ప నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని చెప్పి కోరుకునే వారి ఈ కోరికను ఆ తల్లి తీర్చదన్నా. అందరూ సర్వే జన సుఖినోపవంతం చెప్పి లోక కళ్యాణార్థం కాకించే ధర్మమే